కృష్ణమోహన్ గారి మెమోరియల్ కండోలెన్స్ మీటింగ్కి విచ్చేసిన ప్రముఖులందరికీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి సభ్యుల తరఫు నుండి, అలాగే ఆఫీస్ బియరర్స్ అందరి తరఫు నుండి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా కృష్ణమోహన్ గారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను. జనరల్గా ఇలాంటి సినిమా కళాకారులకి ఎలా మరణం అనేది ఉండదంటాము, అలాగే కృష్ణమోహన్ గారు లాంటి వ్యక్తులకి మరణం అనేది ఉండదు. జనరల్గా అంటుంటారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు అని. మా దృష్టిలో చనిపోయిన తర్వాత ఎవ్వరూ వారి గురించి తలుచుకోకపోతే అది నరకానికి వెళ్ళటం, అందరూ వారి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ జీవితాంతం అందరి గుండెల్లో ఉండటమే స్వర్గానికి వెళ్ళటం అని. అలా కృష్ణమోహన్ గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి గుండెల్లో ఎప్పటికీ ఉంటారని చెప్తున్నాను. ఎందుకంటే మీకు బహుశా తెలుసు, దాదాపు ఆయన ఒక 20 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాట్ ఓన్లీ ఏ లీగల్ అడ్వైజర్, he is also the election commissioner of మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ మీకు అందరికీ తెలుసు, బహుశా లాస్ట్ టైం ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలక్షన్స్ కంటే ఎక్కువ కవరేజ్లో వచ్చింది. కానీ ఈ మొత్తం ఎలక్షన్స్ని, అంతమంది గొప్ప వ్యక్తుల్ని అందరినీ న్యాయంగా డీల్ చేయగలిగిన గొప్ప వ్యక్తి కృష్ణమోహన్ గారు. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా, ఎందుకంటే అంత మీడియా పెల్మెల్లో అంతమంది సభ్యుల మధ్య, అంతమంది ప్రముఖుల మధ్య ఎలక్షన్ కండక్ట్ చేసి అంతమంది ఫ్యాన్స్ దీంట్లో దాన్ని న్యాయబద్ధంగా అనౌన్స్ చేసిన గొప్ప వ్యక్తి. ఒక్క ఎలక్షన్స్ పరంగానే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏ సభ్యులకి అటు 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 మహిళలకు కానివ్వండి, అటు వర్క్ చేస్తూ వర్క్ ప్లేస్లో జరిగే వారికి ఇబ్బందులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ నుంచి ఇబ్బందులు కానివ్వండి, కళాకారులకు జరిగే ఇబ్బందుల పైన కానీ ప్రతి ఒక్కటి ఆయన చాలా క్లియర్గా పర్సనల్గా డీల్ చేసి దాన్ని ఫార్మాట్ చేసి అందరి సమస్యల్ని ఆయన డీల్ చేశారు. అలాగే
మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారికి కూడా ఈజ్ ఎ వెరీ క్లోజ్, మా అందరికి కూడా నాకు కూడా చాలా క్లోజ్గా ఉండేవారు. ప్రతి విషయాన్ని ఏం జరుగుతుంది అసోసియేషన్లో, ఇవాళ ఏం ప్రోగ్రెస్ చేశారు అని ప్రతి విషయాన్ని తెలుసుకొని అందరూ, అలాగే ఆ జీవిత రాజశేఖర్ గారు కూడా ఎప్పుడూ వారి దగ్గరికి వచ్చి సలహాలు సూచనలు తీసుకోవటం. మన నరేష్ గారికి, మేము విజయ నిర్మల్ గారి అబ్బాయి నరేష్ గారిని పెద్ద నరేష్ గారు అంటుంటాం. నరేష్ గారు ఆల్మోస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఎప్పుడు చూడు వీరి దగ్గరే ఉండేవారు. ఇలా ఐ కెన్ నేమ్ ఆల్ ది సెలబ్రిటీస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కృష్ణమోహన్ గారి హెల్ప్ లేకుండా తీసుకోకుండా ఉన్న ఆర్టిస్ట్ బహుశా ఎవరు ఉండుండరు. అలాగే నాకు పర్సనల్గా ఎనీ సమస్య, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఎలా ఫార్ములేట్ చేయాలనేది కానీ, అలాగే నాకు వారి ఫ్యామిలీ మెంబర్ కృష్ణ ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ క్లోజ్ డియర్ ఫ్రెండ్ ఆఫ్ అస్. కృష్ణ ప్రసాద్ గారు కాదు, పద్మ గారు అసలు ఈ 2 ఏళ్ళు వారు కష్టపడుతున్న సమయంలో ఎలా డీల్ చేశారనేది నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వెరీ రేర్ న్యూరలాజికల్ డిసీజ్, యాజ్ యూ ఆల్ నో, విచ్ డజంట్ హ్యావ్ ఎ మెడిసిన్. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న ప్రముఖ న్యూరాలజిస్టులు అందరి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది, ఆల్మోస్ట్ ఆల్ ది టాప్ పీపుల్. బట్ ఈవెన్ ది రీసెర్చ్ ప్రోడక్ట్ వాజ్ ఆల్సో విత్ దేర్ చిల్డ్రన్స్, వాళ్ళ పిల్లలు అది కూడా ట్రై చేద్దామంటే వీ హ్యావ్ ట్రైడ్ ఈవెన్ ది రీసెర్చ్ ప్రోడక్ట్ విచ్ హెస్ కమ్ ఆన్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ we could not do anything. I think all the prominent neurologists like Mohandas Garu, Srikanth Vemula Garu, all the prominent neurologists in Hyderabad have tried their level best. But ee tough time lo how Padma Garu dealt with ayana pulilanti vyakti. Chinna joke చెప్తాను. కృష్ణమోహన్ గారు ఈజ్ ఎ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఆయన అంటారు, నాకు మీ ఫాదర్ అంటే చాలా ఇష్టం అండి, మాదాల రంగారావు గారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను అనుకున్న సిద్ధాంతం కోసమే బతుకుతాను అని. పులి లాంటి వ్యక్తి. జనరల్గా ఆయన అభిప్రాయాలు చెప్పడంలో పులిలాగా ఉంటారు, కానీ అటువంటి పులులకు కూడా నాకు బాగా గుర్తు, మేము ఒక ఎంఆర్ఐ చేయాలంటే ఆయన ఎంత వణికిపోయారో, మా వల్ల కాలేదు. పద్మ గారు కనీసం 2 గంటలు. అంటే వై ఐ హ్యావ్ టు సే దిస్ ఈజ్, సంఘంలో పులుల్లాగా ఉన్న వాళ్ళని చిన్న చిన్న విషయాలకి ఒక్కొక్కసారి భయపడతారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కేర్ తీసుకొని ఈ 2-3 ఏళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐ సా ఎంత కేర్ తీసుకున్నారంటే వాళ్ళందరికీ నిజంగా చేతులెత్తి మొక్కాలి. సో ఈ సందర్భంగా కృష్ణమోహన్ గారు మనందరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా బ్రతికే ఉంటారని, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు మేము ఎప్పటికీ వారి సేవల్ని మర్చిపోమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్ తోటి నా జర్నీ 2019 నుంచి స్టార్ట్ అయింది మా అసోసియేషన్లో. అండ్ మా అసోసియేషన్ పుట్టినప్పటి నుంచి 1993 అక్కడి నుంచి హీ హెస్ గివెన్ ఎ సర్వీస్ టు ద మా. ఎంత జెన్యున్గా అంటే లాస్ట్ ఎలక్షన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒకవైపు ఎక్కువ చేసి బురద వేస్తున్న అక్కడ ఈ స్టూడ్ లైక్ అ పిల్లర్. ఏది న్యాయమో దాంట్లో నుంచొని ఈ ఫాట్ టిల్ ది లాస్ట్ అనమాట. మేము కూడా సైలెంట్ అయిపోయాం, కానీ ఈ స్టూడ్ అండ్ ఆయన కరెక్ట్ ఏమనిపించిందో అదే చెప్పేవారు. అండ్ మా అసోసియేషన్లో మాది బైలాస్ వచ్చేసి ఎప్పుడో రాసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఈయన లాస్ట్ పీరియడ్లో ఆయన వచ్చేసి ఆల్మోస్ట్ ప్యారలైజ్ అయినప్పుడు కూడా టైం ఇచ్చి మాకు కరెక్షన్స్ మీద కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో ద బైలా వాజ్ ద బెస్ట్ అనమాట. ఇప్పుడు దాకా ఏ అసోసియేషన్స్ ఉన్నా కదా ద బెస్ట్ బైలాస్ మాదే ఉంటుంది. అది ఈయనదే, ఈయన రాసింది అది లాస్ట్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎంత మాట్లాడినా తక్కువే. నాకైతే ఈ స్టిల్ దేర్ అండి, బై వర్డ్స్ కానీ బై రైటింగ్స్ కానీ ఈ స్టిల్ దేర్. ఆయన వెళ్ళలేదు, మేము ఒప్పుకోం కూడా. థ్యాంక్ యూ సో మచ్. జీవితాన్ని ఆస్వాదించి వృద్ధాప్యంలో మనిషి పోతే ఉండే తీరు వేరు.
ఇవాళ రోజుల్లో అకాల మరణం ఇది. మేమంతా ఇప్పుడు చౌదరి గారు కానీ నేను కానీ సీనియర్ సిటిజన్స్ అయినాం. నాకంటే 3 ఏళ్ళు చిన్న వయసులో పోయారని చెప్పంటే ఇంకెంతో ప్రొడక్టివ్ లైఫ్ ఉండాలి మామూలుగా. అలా పోవటం, అందున ఆయన పడ్డ బాధ కానీ నివారించలేనటువంటి ఆ వ్యాధి వల్ల, ఇందాక చౌదరి గారు అన్నట్టుగా ఆ కుటుంబం పడ్డ బాధ కానీ ఊహించగలం మనం. ఆ కుటుంబానికి, పద్మగారికి కానీ, చంద్రకాంత్కి, లలితకి, ఇంద్రనీల్కి, తల్లిగారి కొండమ్మ గారికి, ఇతర బంధువులకి గుండె లోతుల్లోంచి నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయనలో వెంటనే కనిపించే లక్షణం, నాకు కనిపించిన లక్షణం, నేను పెద్దగా లోతుగా చూసే అవకాశం నాకు దొరకల. బంధుత్వం వల్ల నాకు ఆయనతో స్నేహం కుదిరింది. అంతకు మునుపు ముఖపరిచయం వస్తే తప్ప అంతకు మించలేదు. కానీ జస్ట్ ఫర్ లైఫ్ అంటాం, జీవితాన్ని ఆస్వాదించేటువంటి శక్తి చిరునవ్వుతో. కొద్దిమందిగా ఉంటుంది. 100 మొహాలన్నీ నాలాగా చాలా మొహం ముడుచుకుంటున్నా. మా శ్రీమతి ఎప్పుడు ఉంటుంటుంది, నవ్వకూడదు ఎప్పుడన్నా అని చెప్పాను. కానీ కొందరికే ఉంటుంది జీవితాన్ని ఆస్వాదించే శక్తి. ఆయనలో ఆ జస్ట్ ఫర్ లైఫ్ పుష్కలంగా ఉంది. రెండోది స్నేహశీలి. నాకు సామెత చెప్తారు, నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే నీ గురించి నువ్వు చెప్పక్కర్లేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పి నాకు నేను చెప్పేస్తానని చెప్పాను. ఆయన స్నేహితులు ఇవాళ ఆయన వృత్తిలో ఉన్నవాళ్ళు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, అధికార యంత్రాంగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ప్రజాజీవనంలో కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న మిత్రులు కావచ్చు, ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన స్నేహశీలి. మూడోది సోదరుడు చెప్తున్నారు ఇప్పుడే, ప్రిన్సిపుల్డ్ మ్యాన్. నమ్మిన సిద్ధాంతాలని ఆచరించే ప్రయత్నం చేయడం నిరంతరం, ఒక ఆదర్శవాదం. నాలుగోది ఈ వ్యాధి సోకాక ఎమయోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్, ALS. దానికి ఈవేళ మన దగ్గర ప్రపంచంలో ఎవరికి వచ్చినా కూడా మందు లేదు. ఆ న్యాచురల్ హిస్టరీ కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇదే జబ్బు స్టీవెన్ హాకింగ్కి వస్తే అదృష్టం కొద్ది ఆయన 60 ఏళ్ళు బతికాడు. కొందరు మన కృష్ణమోహన్లాగా 2-3 ఏళ్లలో క్రమక్రమంగా దిగజారిపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా నాకు తెలీదు, విషాదోపణ చూపెట్టారేమో, ఎప్పుడు ఆ తర్వాత ఆ డయాగ్నోస్ అయిన తర్వాత కలిసినా కూడా చిరునవ్వుతో మాట్లాడటమే తప్ప వ్యాధిని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం కానీ, నాకెందుకు ఇట్లా అయింది, ఎందుకంటే దానికి సమాధానం లేదు. వై మీ అన్నదానికి సమాధానం లేదు. కొన్ని విషయాల్లో మీరు దేవుణ్ణి నమ్మితే దేవుడు కావచ్చు, నాలాగా నిరీశ్వరవాదో లేకపోతే సంశయవాదో అయితే ప్రకృతి కావచ్చు. ఇది మన చేతిలో లేదు, ఆ దైవం దగ్గర ప్రకృతిలోనే ఉన్నది. ఇఫ్ దట్స్ వాట్ ఇట్ ఈస్, దెన్ ఐ విల్ ఎండ్యూర్ ఇట్, ఐ విల్ నాట్ కంప్లైన్. ఆ తత్వం చాలా అరుదైనటువంటి తత్వం, స్థితప్రజ్ఞత్వం. కుటుంబాన్నే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని విశేషంగా ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం, అరుదైన వ్యక్తిత్వం. ఇవాళ మన జ్ఞాపకాలు తప్ప మనకి మిగతా ఏమో ఊరటనివ్వవు. మళ్ళీ ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా కుటుంబం ఆయనకి ఎంత నొప్పి, ఎంత బాధ కలిగి ఉంటుందో అంత బాధ నా కుటుంబం అనుభవించింది. ఆ కుటుంబానికి మరోసారి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన స్మృతికి అంజలి కట్టిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు అంతర్వేది గారు, కేవి చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, పద్మ గారు, ఇక్కడ ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బరోక్కిన హృదయంతో హాజరైనటువంటి మహనీయులు, మహతీమణులు అందరికీ కూడా నా నమస్కారం. కృష్ణమోహన్ గారితో నా అనుబంధం 25 సంవత్సరాలకు పైగా. హీఈస్ ఎ కైండ్ ఆఫ్ సోల్ మేట్ టు మీ. 1997లో నేను హైదరాబాద్కి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు వీ యూస్ టు బి నైబర్స్. కుందనబాగులో నేను ఉండేవాడిని, పక్కన శాంతినగర్లో వారు ఉండేవారు. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు వాకింగ్ అప్ టు నెక్లెస్ రోడ్, తర్వాత మా ఇంట్లో కాసేపు కూర్చోవడం, కాఫీ తాగడం, పోవడం. ఇట్లా దాదాపు 15 సంవత్సరాలు గడిచాం మేము. చాలామంది అడ్వకేటు అది అని చెప్పారు. వారి గురించి అంతగా ఎవరికి తెలియనటువంటి ఒక కోణం గురించి చెప్తాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి
1 సంవత్సరం కంటే తక్కువ కాలంలోనే ఆ పార్టీనితో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది కొత్త వాళ్ళు రాజకీయాలు మనకు అంటవు, మనం అందుకు తగము, అంత ఆర్థిక సంపద లేని వాళ్ళు కొత్త తరం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళకి రాజ్యాంగం అంటే ఏమిటి, చట్టసభలు అంటే ఏమిటి, రాజ్యాంగపు విలువలు అంటే ఏమిటి, రాజనీతి అంటే ఏమిటో తెలియజేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ కాన్షియస్నెస్ అని గండిపేటలో స్టార్ట్ చేశారు. దానికి డైరెక్టర్ వీరు. ఆ డైరెక్టర్గా ఉంటూ ఎన్టీ రామారావుతో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత పెద్ద పెద్ద మంత్రులు, రాజకీయంగా జాతీయ స్థాయిలో ఎదిగిన వాళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాన్ని ఎప్పుడు కూడా తన వ్యక్తిగత ప్రయోజనానికి ఆయన వాడుకోలేదు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఎన్టీ రామారావు గారు అయితే చనువుగా తన గండిపేటలో తన బెడ్రూమ్లో కూడా ఆయన పిలిచేవాడు, వాట్ ప్రొఫెసర్ అంటూ చాలా గౌరవంగా పిలిచేవాడు ఆయన. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన పార్టీకి మీరు హెల్ప్ చేయకూడదు, జాయిన్ కాకూడదు అంటే ఎన్టీ రామారావు గారు విలువల పట్ల నేను ఆయనతో ఉన్నాను, నాకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఏ విధంగా కూడా ఈవేళ రాజకీయవేత్తలతో సాన్నిహిత్యం పెంచుకొని పనులు చేయించుకోవాలని వెంపర్లాంటి రోజుల్లో చాలా దూరంగా ఉన్న వ్యక్తి అన్నమాట ఆయన. ఇది ఒక కోణం, వెంపర్లాడేవాడు కాదు. తర్వాత అందరూ అడ్వకేట్ అంటారు, ఈజ్ అన్ ఇంటలెక్చువల్. ఆయన నేను కలిసి హైదరాబాద్లో ఎవరైనా ఇంటలెక్చువల్స్ వస్తే కలిసి వెళ్ళాం. ఆయన నేను కలిసి వెళ్ళినటువంటి వాళ్ళల్లో కుల్దీప్ నాయర్ గారు ఇక్కడ ఒక ఫంక్షన్కి వస్తే ఆయనే చెప్పినని తీసుకెళ్ళాడు. మనోజ్ మిట్టా మొన్నటిదాకా ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఆయన వస్తే నన్ను పిలిచాడు. ఆయన వస్తే ఆయన ఏదో రాస్తున్నాడని ఎక్స్ప్రెస్ మీద వై నాట్ వి గో అండ్ ఇంటరాక్ట్ విత్ హ్యూమన్ నన్ను తీసుకెళ్ళాడు. దెన్ ఎన్ రామ్ బుక్ రీడింగ్కి వస్తే తీసుకెళ్ళేవాడు. అట్లా ఏదైనా ఎక్కడైనా సాహిత్యపరంగా కానీ ఇంటలెక్చువల్గా కానీ ఫంక్షన్స్ ఉంటే ముందు వెళ్ళేవాడు. మేనేజ్మెంట్ మీద లెక్చర్లు ఇచ్చాడు గంటా రామారావు గారు, ఇప్పుడే చెప్పారు ఆయన. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటప్పుడు ఇప్పుడు ఎక్కడో బయటకు వెళ్ళాడు, అక్కడ లెక్చర్లు ఇచ్చేవాడు. ఆయన లెక్చర్లు ఇస్తున్నాడంటే వినిచి చేసేవాడు అన్నమాట. ఆయన లాయర్గా కూడా హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ ప్రిన్సిపుల్డ్ లైఫ్. కమర్షియల్ కంటే కూడా ప్రిన్సిపుల్గానే ఉండాలి అనేటువంటి యాటిట్యూడ్ నాతో చాలాసార్లు చెప్పేవాడు ఆయన. తర్వాత ఎంతకాలం బ్రతికాం మనము కాదు, ఎలా బ్రతికాం అనేది చాలా ముఖ్యమని కూడా అంటుండేవాడు. ఆ వ్యాధితో మంచం మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. గతంలో ఒకసారి మేము మారి ఆయన ఇక్కడికి, నేను వేరే మా ఇంటి సొంత ఇంటికి వచ్చినప్పుడు మా చంద్రకాంత్కి పెళ్లి చేయాలి, సంబంధం చూద్దాం అనేవాడు. తర్వాత ఫోన్ చేసి హీ ఈస్ గోయింగ్ టు మ్యారీ హీ స్వీట్ హార్ట్, నౌ మై హోప్స్ ఆర్ ఆన్ ఇంద్రనీల్ ఫర్ హిమ్ టు బికేమ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్ అండ్ ఎ జడ్జ్ విచ్ ఐ కుడ్ నాట్ బికమ్ అని అంటుండేవాడు నాతో. కేసులు కూడా హీ ఈజ్ అన్ అథారిటీ ఆన్ కార్పొరేట్ లా, ఐ నో దట్. జడ్జెస్ యూస్ టు టేక్ ఇన్ఫార్మల్ అడ్వైస్ ఫ్రమ్ హిమ్. ఐ స్టిల్ రిమెంబర్ ఏ కేస్, చెల్లాకోదండరావు గారు ఇక్కడ ఉన్నారో లేదో, జబల్పూర్లో ఒక కేసు కార్పొరేట్ లా కేసు అంటే ఆయనకి ఇచ్చి, ఆయనకి బ్రీఫింగ్ ఇచ్చి ఈయన క్లయింట్ని ఆయన జడ్జిగా రిటైర్ అయినాక జబల్పూర్ కేసుకు పంపించాడు ఆయన. అట్లా కార్పొరేట్ చట్టాల మీద మంచి అవగాహన పట్టు ఉన్నటువంటి వ్యక్తి. కానీ వాటిని ఎప్పుడు కూడా వాణిజ్యాత్మకంగా తన ఉద్యోగాన్ని చూడలేదన్నమాట. ఆయన కోరికంతా ఇదే. లలిత గారు కూడా, పద్మ గారు కూడా నాకు బాగా తెలుసు. అనేక సాంఘిక కార్యక్రమాలు మేము కలిసేవాళ్ళం. ఖచ్చితంగా ఈ విధంగా కలుసుకుంటుందని మనం అనుకోలేదు. ఆయనకు ఆ జబ్బు రావడం అది మనం చెప్పలేం, అదే దైవఘటన. మీరు ఇంతమంది సంఘంలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఔన్నత్యమున్నారు, మీరు ఇంతమంది ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా వచ్చారంటే అది ఆయన పట్ల మీకున్నటువంటి అభిమానం. నాకు తెలియదు ఆయన ఇలా ఉన్నాడని, చనిపోయాడని కూడా నిన్నటి వరకు నాకు తెలియదు. ఫోన్ చేస్తే మాట్లాడేవాడు, తర్వాత ఫోన్ కూడా ఎత్తుకోలేకున్నాను అన్నాడు. ఒకసారి ఫోన్ చేస్తే వారు సత్యమని నిద్రపోతున్నాడండి అంటే, లేదమ్మా ఊరికి ఆరోగ్యం ఎలా ఉందని నిద్రపోనండి అన్నా. ఫోన్ కూడా ఎత్తుకోలేనంత శ్రద్ధగా ఉండేవాడు. తర్వాత నిన్న ఏదో ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ చూస్తే చూసినట్టుగా 2 బ్లూ టిక్లు కనిపించాయి. ఓహో కృష్ణమోహన్, నౌ మస్ట్ బి యాక్టివ్ అని హౌ ఆర్ యూ కృష్ణమోహన్ గారిని రిప్లై ఇస్తే, అప్పుడు వాళ్ళ అబ్బాయి ఈ విషయం చెప్పి ఈరోజు ఇక్కడ ఫంక్షన్ ఉందని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకున్న మిత్రులంతా కూడా సార్ అన్నట్లుగా జయప్రకాష్ నాయుడు గారు నో యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ జడ్జ్ ది అన్నట్లుగా ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగంలో గనులు. ఫిల్మ్ క్రిటిక్ అయినా, సినిమాలకి ఏదైనా మంచి సినిమా వస్తే ఎలా బాగుందో లేదని మంచి వార్తాపత్రికలు కూడా రాసేవాడు అతను.
ఇట్లా అనేకమైనటువంటి కోణాలు కలిగినటువంటి హీఈస్ ఎ వెర్సటైల్ పర్సన్, వెరీ హ్యూమెన్ పర్సన్, అండ్ హీ హాజ్ లెడ్ ఏ ప్రిన్సిపుల్ లైఫ్ ఇన్ వాట్ ఎవర్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ దట్ హీ చోస్ టు బీ ఇన్. థ్యాంక్ యూ.